ఏలూరు జిల్లాలో నకిలీ స్వామీజీని చాట్రాయి పోలీసులు అరెస్ట్ చేశారు. నూజివీడు పరిధిలోని గ్రామంలో కుటుంబం బాగుండాలంటే పూజలు చేయాలని దొంగ స్వామీజీ నమ్మించాడు. 2 కుటుంబాల వద్ద 61,000 వసూలు చేసి డబ్బుతో పరారయ్యాడు. ఇత్తడి రేకు బిళ్లలకు బంగారు కోటింగ్ వేసి తంత్రాలంటూ మోసం చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. కేసు నమోదు చేసి బాలయ్య అనే నకిలీ స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్వామీజీలను నమ్మి ప్రజలు మోసపోవద్దని ఏమైనా అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వమని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. ఒక 26,400 రూపాయలు ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి తస్కరించడం జరిగింది. ఈ ఎవరు ఏమిటి ఇతను అనేది ఈ 2 కేసులు కట్టడం జరిగింది. దర్యాప్తు చేస్తున్న సమయంలో మన చాట్రాయి ఎస్ఐ గారు వాళ్ళ యొక్క సిబ్బంది, అలాగే మన నూజివీడు రూరల్ సిఐ గారి యొక్క ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో మనము ఇది ఎవరనేది మనం తెలుసుకున్నాము. ఇతను మీ ఎదురుగుండా కనబడుతున్న ఇతనితో ఈ వ్యక్తి ముద్దాయి తోరపాటి బాలయ్య, తండ్రి పేరు కొండయ్య, వయసు 37 సంవత్సరాలు, బుడగజంగాలు, పెరియగూడెం పంచాయతీ అండి. ఇతని అశ్వారావుపేట గ్రామం మరియు మన భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ ప్రాంతం అన్నమాట. ఇతను ఎక్కువగా ఏంటంటే ఈ సత్తుపల్లి, అశ్వారావుపేట, నూజివీడు, చాట్రాయి మండలం, ముస్లిం మండలాలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు. తిరిగి ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. దాని మీద ఏంటంటే మనకు తెలిసి 2 కేసులు రిజిస్టర్ అయినాయి ప్రజలు ఇచ్చిన రిపోర్ట్ మీద. దాని మీద ఈరోజు మన చాట్రాయి ఎస్ఐ గారు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి ఏదైతే ఈ యొక్క సొమ్ము బాధితులు పోగొట్టుకున్నారో దాన్ని రికవర్ చేయడం జరిగింది. అది మీ ముందు ప్రదర్శించడం జరుగుతుంది.